నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో మీ అండ్ మామ్స్ షోరూం ప్రారంభం. నగరాలకు ధీటుగా షోరూంల ఏర్పాటు సంతోషకరమన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్పా మహిళా సహకార్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి. ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో 10 మంది అరెస్ట్. భవిష్యత్తులో ఘటనలు పునరావృతం కానివ్వమన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. పేదల వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. 37వ వార్డులో నిరుపేదలకు దుస్తులు పంపిణీ. ఈదుల్ ఫితర్ను పేదలు సంతోషంగా జరుపుకోవాలన్నదే సంకల్పమన్న కౌన్సిలర్ సంజీద, వైఎస్ఆర్సీపీ నాయకుడు యూసుఫ్. ఆల్మేవా ఆధ్వర్యంలో పేదలకు రంజాన్ కిట్లు పంపిణీ. భవిష్యత్తులో మరిన్ని సేవలను అందిస్తామన్న నేతలు అబులైజ్ సమద్. ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ను కలిసిన జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, ఎస్పీ రఘువీరారెడ్డి. శ్రీ సంకల్ప పాఠశాలలో వరల్డ్ ఆఫ్ నాలెడ్జ్ ల్యాబ్లు ప్రారంభం. ల్యాబ్ల ఏర్పాటుతో పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చన్న డాక్టర్ రాకేష్ రెడ్డి, సుధాకర్. పట్టణంలో పోలీసుల శాంతి ర్యాలీ. బడేరాత్ ను సంతోషంగా జరుపుకోవాలన్న సిఐ ఓబులేసు. 36వ వార్డులో పర్యటించిన శిల్పా మహిళా సహకార్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి. కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో నంద్యాలలో అన్ని రకాల వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం గొప్ప విషయమని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్పా మహిళా సహకార్ చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ మహిళా నేత నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. పట్టణాలకు తీటుగా ఏమాత్రం తీసిపోని విధంగా బ్రాండెడ్ షోరూంలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. పట్టణంలోని టీటీడీ రోడ్డులో వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీ అండ్ మామ్స్ షోరూంను గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో మధు చిన్నపిల్లల ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ రాకేష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు పురుషోత్తం రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పెద్ద పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా నంద్యాలలో బ్రాండెడ్ షోరూంలు ఏర్పాటు కావడం శుభ పరిణామమన్నారు. పట్టణ ప్రజలు షోరూంను ఆదరించి ప్రోత్సహించాలని వారు కోరారు. జిల్లా ఏర్పడిన తర్వాత పెద్ద పట్టణాలకి పోటీగా నీట్గా ఈరోజు నంద్యాల తయారవుతుండడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇక్కడ ప్రజల అభిరుచుల మేరకు
గతంలో మనం కర్నూలు కానీ లేదా హైదరాబాద్కి పోయి షాపింగ్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. మరి ఆ పరిస్థితి పోయి ఈరోజు అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ కూడా మన నంద్యాలలో ఓపెన్ చేయడం, దాంట్లో భాగంగానే ఈరోజు మీ అండ్ మామ్స్ మనం హైదరాబాద్లో కానీ పిల్లల కోసం చూసుంటాం. ఈ బ్రాండెడ్ షోరూమ్ ఈరోజు మన నంద్యాలలో ఓపెన్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎస్పెషల్లీ 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఏవైతే మనం వస్తువులు ఇంతకుముందు కొన్ని తెచ్చేవాళ్ళమో ఇప్పుడు నంద్యాలలోనే అందుబాటులోకి రావడం అనేది నిజంగా శుభ పరిణామం. భవిష్యత్తులో ఇంకా వీళ్ళు ఎంతో ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి బ్రాండెడ్ షోరూమ్స్ ఇంకా నంద్యాలలో మరెన్నో కూడా స్థాపించాలని కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. రాకేష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మనందరికీ తెలిసినట్టే మీమీ పాన్ ఇండియా కంపెనీ, ఆల్ ఓవర్ ఇండియాలో మీమీ కంపెనీ ఉంది అండ్ దీని బ్రాంచెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. అందులో ఇది పేరెంట్ కంపెనీ, దాని కింద వచ్చిందే మన మీ అండ్ మామ్స్. నేను కూడా నా పిల్లలకి మీ అండ్ మామ్స్లోనే ఎక్కువ వరకు హైదరాబాద్లో షాప్ చేస్తూ ఉంటాను. క్వాలిటీ ఇస్ ఫెంటాస్టిక్. సో మీరందరూ కూడా ఇక్కడ వచ్చి షాప్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. ఈరోజు యాక్చువల్గా నాకు ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండే రోజు ఇది. ఎందుకంటే నా బర్త్డేని ఎమ్మెల్యే గారు, వారి సత్యమణి గారు, నా కుటుంబ సభ్యులైనటువంటి ప్రదీప్, పాప, వీళ్ళందరి సమక్షంలో, కావాల్సిన వాళ్ళందరి సమక్షంలో ఫస్ట్ టైం జరుపుకుంటున్నాను. బేసిక్గా జరుపుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ ఈ షోరూమ్ ఏదైతే మీ అండ్ మామ్స్ వాళ్ళు స్టార్ట్ చేశారో అది ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక పాన్ ఇండియా బ్రాండ్. టిల్ 5 years ఆఫ్ ఏజ్ పిల్లలకి క్లోతింగ్ కానీ, కాస్మెటిక్స్ కానీ, వాట్ ఎవర్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా అందుబాటులోకి నంద్యాలలో తీసుకొచ్చినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, once again I thank you all for wishing me on this birthday. Thank you. హ్యాపీ బర్త్డే రాకేష్ అన్న. అండ్ నెక్స్ట్ మా కోరిక మేరకు ఈరోజు రవణ గారి అయితేనేమో, నాయనమ్మ గారి అయితేనేమో ఇక్కడికి వచ్చి మా షాప్ని ప్రారంభించినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మేమీ బ్రాండ్ తరఫున మామ్ అండ్ మీ అని కొత్త స్టోర్ ఓపెన్ చేస్తున్నాము. ఆ స్టోర్ ఓపెనింగ్ కోసమని మన ఎమ్మెల్యే గారు రవికిషోర్ రెడ్డి గారు, తర్వాత వారి సతీమణి గారు నాగిని గారు వచ్చి, తర్వాత డాక్టర్ రాకేష్ అన్న గారు కూడా వచ్చి షాప్ ఓపెనింగ్ చేశారు. థ్యాంక్స్ అందరికీ. థ్యాంక్ యూ. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన 10 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీ జిలానీ సమ్మున్ పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, సిట్టింగ్ స్క్వాడ్, ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేశామని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు సంబంధించి స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో మీడియాకు వివరించారు. ప్రశ్నపత్రం లీకేజీ కాలేదని, పరీక్ష ముగిసిన తర్వాత ఫోటో తీసి బయటకు పంపారని చెప్పారు. ఘటనకు సంబంధించి తహసీల్దార్, డీఈఓ బృందంతో విచారణ జరిపిస్తామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఈరోజు ఒక మార్నింగ్లో ఒక న్యూస్ షేర్ చేయడం జరిగింది రిగార్డింగ్ పేపర్ లీకేజ్. దీని గురించి కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తామని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అసలు అది ఒక పేపర్ లీకేజ్ కాదు. ఎందుకంటే ఆఫ్టర్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక మిస్క్రియంట్ పేపర్ ఫోటో తీసుకొని బయటికి పంపడం జరిగింది. దీనిలో వాట్ వి టెల్ దట్ ఈస్ యాక్చువల్లీ మాల్ ప్రాక్టీస్ చేశారు. వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడ ఒక టీం పంపించడం జరిగింది. మన ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో ఇస్ ఎ మెజిస్ట్రేట్, అదేవిధంగా డిఈఓ గారు కూడా వెళ్ళడం జరిగింది. దెన్ పోలీస్ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. సో ప్రైమా ఫేసి మనకు ఏం తెలుస్తుంది ఇష్యూలో, అక్కడ ఒక సిఆర్పి పని చేసేవాళ్ళు, వన్ మిస్టర్ రాజేష్. ఆ రాజేష్ హీ టుక్ ఫోటో అన్నోయింగ్లీ, ఒక స్టూడెంట్ ఫోటో తీసుకున్నారు. రాజేష్ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ వర్క్ బై ద హెచ్ఎం అక్కడ. సో ఆ ఫోటో తీసుకొని బయట మొబైల్ పంపించి అరౌండ్ 9 టీచర్స్ అక్కడ వెయిట్ చేసేవాళ్ళు. సో దే వర్ వెయిటింగ్ ఫర్ దిస్ క్వశ్చన్ పేపర్ ఫోటో. 9 మెంబర్స్ తర్వాత ఆ ఫోటోని సర్క్యులేట్ చేసి ఏదో ఆన్సర్ స్క్రిప్ట్స్ కోసం వాళ్ళు పంపించి దే వర్ టేకింగ్ దిస్ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఫ్రమ్ దెమ్.
సో వాట్ యాక్షన్ వీ హ్యావ్ డన్ ఇస్ ఆ రాజేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్ ద 9 people ఆల్సో దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. ఇంకా 1 more అక్యూజ్డ్ ఇస్ దేర్. సో అతనిని కూడా మనం వెంటనే వీఆర్ గోయింగ్ టు అరెస్ట్. సో అరౌండ్ 11 are the accused in this case. 10 members already arrested. So Okaru is still yet to be arrested, but police is on the job to arrest him. So in addition to that, chief superintendent, manaku departmental officer, sitting squad member and invigilator. So aa nalugurini kuda suspend cheyadam jarigindi because valle concerned akkada valle బాధ్యత to ensure that safe environment lo, free and fair environment lo exams జరగాలి. సో ఒక స్ట్రాంగ్ మెసేజ్ వీ వాంట్ టు గివ్ టు ఆల్ ది మిస్క్రియంట్స్ సో దట్ మళ్ళీ అట్లాగా ఇన్సిడెంట్స్ ఏమీ రాకూడదు మన జిల్లాలో. సో ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ అండ్ డిపార్ట్మెంటల్ యాక్షన్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అగేన్స్ట్ పీపుల్ హూ హ్యావ్ బీన్ నెగ్లిజెంట్ ఇన్ దియర్ డ్యూటీస్. థ్యాంక్ యూ. పట్టణంలోని 10వ తరగతి కేంద్రాలను జిల్లా కలెక్టర్ మంజర్ జిలానీ సమూన్ ఎస్పీ రఘువీరారెడ్డి గురువారం పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ, విద్యార్థుల వసతి సౌకర్యాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారుల వెంట తహసీల్దార్ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎంఆర్ఎఫ్ పథకంతో ఎంతో మంది నిరుపేదలకు న్యాయం జరిగిందని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్యశ్రీతో వర్తించని జబ్బులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చేయూతనివ్వడం గొప్ప విషయమని కొనియాడారు. స్థానిక పార్టీ కార్యాలయంలో 34 మంది లబ్ధిదారులకు 22,53,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కైపారాముడు, కౌన్సిలర్లు పురంధర్, కృష్ణమోహన్, ఆరిఫ్ నాయక్, కలాం, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దకొట్టాల శివనాగిరెడ్డి, కత్తిశంకర్, కృష్ణారెడ్డి, అమృతరాజ్, కిరణ్ కుమార్, కోటిరెడ్డి, సోమశేఖర్ రెడ్డి, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వర్తించని పేదలకు నేనున్నానంటూ ధైర్యాన్ని ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పేద పడుగు బతికిన వర్గాన్ని ఆదుకోవడంలో ముందుకు ఉంటారని చెప్పేసి జగనన్న కానీ వైఎస్ఆర్ దాని విషయం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా వైద్యానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మా దివంగత నేత ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అని ఒక మంచి మందుని మనందరికీ కూడా అందజేశారు. మరి ఈరోజు జగనన్న 4 అడుగులు ముందుకేసేసి ఆరోగ్యశ్రీలో దాదాపు ఇప్పుడు 2,300 పైగా రోగాలకి చికిత్సని అందించడమే కాకుండా ఏదైతే ఆరోగ్యశ్రీలో లబ్ధి చేయకపోవడం లేదో మరి అలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఇబ్బంది లేకుండా చేయాలి, వాళ్ళని కూడా ఆదుకోవాలి అన్న ఒక మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈరోజు దాదాపు 34 మందికి 22.5 లక్షలు 22,52,000 రూపాయలు ఈరోజు చెక్కులను పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను వీరి తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నిజంగా వీళ్ళందరూ కూడా చాలా పేదరికంలో మగ్గుతున్నవారు. మరి అటు ఆరోగ్యశ్రీలో లేక ఇటు మా పరిస్థితి ఏంది, మేము వైద్యం చేయించుకోవాలంటే ఇబ్బంది పడతామేమో అని భయపడుతున్న పరిస్థితుల్లో నేనున్నాను అని చెప్పేసి వారికి అండగా నిలుస్తున్న మా జగనన్నకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యకు వైద్యకు పేదరికం అనేది చాలా ఆటంకకరంగా ఉండింది. ఈ 2 పరిస్థితుల్లో అటు విద్య కుంటుపడ్డది, ఇటు వైద్యం కూడా కుంటుపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో మన కీర్తిశేషులు ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు ఈ 2 యొక్క విషయాల్లో అనేక శ్రద్ధ చేసి తను విద్యకు వైద్యానికి చేసినటువంటి కృషి ఎన్నలేంది. కానీ ఆయన మరణాంతరము ఆ స్కీమ్స్ అన్నీ కూడా అటకెక్కిన విషయం వాస్తవము. ఇది గ్రహించినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సంకల్పయాత్రలో ఒకే భరోసా ఇచ్చే ప్రజలకు, నాన్నగారు ఈ అభివృద్ధి కార్యక్రమంలో 1 అడుగు ముందుకు వేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తానన్నాడు.
ఆ విధంగా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెండు కార్యక్రమాల్లో అనేక శ్రద్ధ చూపుతూ ప్రజలకు ఎంతో అండగా నిలిచారు. ఇదే విధంగా ఈ స్కీములు మన నియోజకవర్గంలో సక్సెస్ అవుతున్నామంటే కేవలం ఇది మన ఎమ్మెల్యే యువ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డిది. ఎందుకంటే రవిచంద్ర కిషోర్ రెడ్డి యొక్క ఆశయాలు కూడా చాలా పెద్దమైనవి. వార్డు తరపు నుంచి దాదాపు 3 సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 3కి దాదాపు 48,000 ఒకరికి, 30,000 ఒకరికి, 35,000 ఒకరికి, దాదాపు 1,00,000 చిల్లర అమౌంట్ వచ్చింది. గతంలో కూడా మేము మా వార్డు తరపు నుంచి ఒక 6 లక్షల దాకా చాలామందికి మన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి మన నియోజకవర్గ ప్రజలకు ముందుగా సీఎం రిలీఫ్ ఫండ్ను తాను శక్తివంచన లేకుండా కృషి చేసి మన పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కంపల్సరీగా కావాలనే ఉద్దేశంతో సీఎం గారి దగ్గర మన ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి మన బాధ్యతలకు అందరికీ న్యాయం చేయాలని, పేదవాళ్ళకి న్యాయం చేయాలని ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో సగం అమౌంట్ ఇప్పించడం జరిగింది. కావున మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మా వార్డు ప్రజల తరఫున, మా తరఫున, ఈ లబ్ధిదారుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పవిత్ర రంజాన్ మాసంలో పెద్దరాత్రి పండుగను పురస్కరించుకుని స్థానిక 37వ వార్డులో నిరుపేద ముస్లింలకు కౌన్సిలర్ షేక్ సంజీదా వైఎస్ఆర్సీపీ నాయకుడు యూసుఫ్ చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. తమ పెద్దల జ్ఞాపకార్థంగా నిరుపేదలు సైతం సమానంగా వేడుకలు జరుపుకోవాలన్న లక్ష్యంతో దుస్తులు పంపిణీ చేసినట్లు దాతలు చెప్పారు. రంజాన్ మాసంలో పేదలకు సాయం చేస్తే పుణ్యం కలుగుతుందని, ప్రతి ఏటా నిరుపేదలకు సేవలను అందిస్తామని వారు మీడియాకు తెలిపారు. అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణ ప్రజలకి 37వ వార్డు ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. అలాగే పేద ప్రజలందరికీ మేము ప్రతి సంవత్సరము బట్టలు పంపిణీ చేస్తాం. అల్లా దయ వల్ల ఈ సంవత్సరం కూడా పేద ప్రజలందరికీ బట్టలు పంపిణీ చేశాము. అందరూ సుఖ సంతోషాలుగా రంజాన్ పండుగ చేసుకోవాలని అల్లాతో కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణ ప్రజలు మరియు 37వ వార్డు ప్రజలు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పెద్దరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏటా మా జేజీ నాయన తరపు నుంచి మా జేజీ నాయన, మా నాయన ఇలాగే పెద్దలు బట్టలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మేము కూడా ప్రతి సంవత్సరం బట్టలు పంపిణీ చేస్తున్నాము. అందరూ పండగ చేసుకొని సుఖ సంతోషాలతో కొత్త బట్టలు కట్టి అందరూ ఆనందంగా ఉండాలని కోరికతో ఈ రంజాన్ మాసంలో ఎంత పేదలకి సాయం చేస్తామో అంత పుణ్యం మాకు దక్కుతుందనేది మా ఖురాన్లో గ్రంథంలో చెప్పబడింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా చేతనైనంత వరకు దేవుడు మాకు సహకరిస్తే దేవుడు మాకు ఎంత పేద ప్రజలకైతే మనం చేయగలుగుతామో అంత శక్తి మాకు ఇస్తే అంత శక్తి మేరకు మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆల్ మైనారిటీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 322 మంది నిరుపేదలకు ఈదుల్ ఫితర్ నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో నిరుపేద ముస్లింలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కిట్లను అందజేశారు. అసోసియేషన్ సభ్యుల సహకారంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలను గుర్తించి కిట్లు పంపిణీ చేయనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు అబులైస్ సమద్ మీడియాకు తెలిపారు. భవిష్యత్తులో కూడా సేవలను కొనసాగిస్తామని మీడియాకు చెప్పారు. समझ भाई अंदर सर
सलामकुम। अरे सार लेट हो गए हम जन्नत का సమస్య బాగానే అద్దాలు పెట్టుకోలేదు. ఆల్ మెవా ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వైపు నుంచి నంద్యాల ప్రజానికానికి రంజాన్ శుభాకాంక్షలు. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మా సంస్థ ద్వారా ఎంప్లాయీస్ అంతా జకాత్ డబ్బు వసూలు చేసి బీద వాళ్లకు వాళ్ళు సంతోషంగా పండగ జరుపుకునేటందుకు కిట్స్ ఇస్తూ వస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారి చేత ఈరోజు కొన్ని ఫ్యామిలీస్కు ఇక్కడ ప్రారంభోత్సవంగా ఈ కిట్స్ ప్రదానం చేయడం జరిగింది. మేము 322 కిట్స్ తయారు చేశాము. మా కార్యకర్తలు, మా కార్యవర్గ సభ్యులు నంద్యాలలో పలు ప్రాంతాల్లో వాళ్ళు నివసించే చోట ఆల్రెడీ వాళ్ళు బీదవారిని రికగ్నైజ్ చేసి ఉన్నారు. వాళ్ళ ఇళ్ళకి తీసుకుని పోయి ఈ కిట్స్ను ఇవ్వడం జరుగుతుంది. దేవుని దయ వల్ల అల్హమ్దుల్లా 158,000 ఈ సంవత్సరము జకాత్ డబ్బులు మాకు వివిధ సంస్థల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఆన్లైన్ ద్వారా పంపడం జరిగింది. మేము వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నంద్యాల ప్రజలకు ఆల్ మైనారిటీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపు నుండి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి 107 మంది దాతలు, టీచర్సు, ఇంజనీర్సు, ప్రతి డిపార్ట్మెంట్ నుండి డబ్బులు మా అకౌంట్లో వేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరినారు. కనుక ప్రతి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంకు మెయిన్ కలెక్టర్ గారితో పరామర్శం ఈరోజు చేయడం జరిగింది. కనుక కలెక్టర్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ విధంగానే చేస్తామని. ఎంప్లాయీస్ తమ యొక్క స్వచ్ఛమైన జీవితంలోని పవిత్రమైన జకాత్ తీసి ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఇచ్చారు. ఇది మంచి శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ ఎత్తున ఎంప్లాయీస్కి ఇవ్వడం ఎక్కడ జరగడం లేదు. ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సంఘానికి దీంట్లో చొరవలో తీసుకున్న ఈ కార్యవర్గాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఇది ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే పేదలు చాలామంది ముందు వచ్చి అడగలేరు. వాళ్ళు కూడా మాతో పాటు సంతోషంగా పండుగ నిర్వహించాలనే ఉద్దేశంతో తయారు చేసిన కిట్లు వాళ్ళకు పండుగ ముందు రోజు ఇస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా జరగాలని ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు శ్రీకారం చుట్టడము, ఆయన చేతులారా జరగడం చాలా అభినందన. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ను జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, ఎస్పీ రఘువీరారెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య గురువారం స్థానిక గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విక్టర్ ప్రసాద్ బొమ్మల సత్రం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రయోగాత్మక విశ్లేషణ ద్వారా నేర్చుకున్న విద్య చిరకాలం గుర్తుండిపోతుందని మధు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్ రెడ్డి శ్రీ సంకల్ప్ శాంతినికేతన్ విద్యా సంస్థల గౌరవ సలహాదారు సుధాకర్ పేర్కొన్నారు. పరిజ్ఞాన్ని పెంపొందించుకునేందుకు సైన్స్, మ్యాథ్స్ ల్యాబులు, లాంగ్వేజ్ ఎంతో దోహదపడతాయని చెప్పారు. స్థానిక బాలాజీ కాంప్లెక్స్ లోని శ్రీ సంకల్ప్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వరల్డ్ ఆఫ్ నాలెడ్జ్ సెంటర్ ను గురువారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉన్నత స్థాయి కాంపిటీషన్స్ లో పాల్గొని విజేతలయ్యేందుకు ల్యాబ్లు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు మధు చిల్డ్రన్ హాస్పిటల్ ఎండి గారు అయినటువంటి డాక్టర్ రాకేష్ రెడ్డి గారి చేత ఈరోజు కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి లైబ్రరీ, సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి హాజరైనందుకు రాకేష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సైన్స్ అండ్ మ్యాథ్స్ ల్యాబ్స్ కాన్సెప్ట్స్ని ఇంకా రీఇన్ఫోర్స్ చేయడానికి, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ని పిల్లల్లో ఇన్కల్కేట్ చేయడానికి ఈ ల్యాబ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. మరి ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ ల్యాబ్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలానే బియాండ్ ద బుక్స్ వెళ్ళాలి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్, డే టు డే యాక్టివిటీ, డే టు డే అప్డేట్స్ ఏంటి, జనరల్ నాలెడ్జ్, మిగతా విషయాలన్నిటికీ విద్యార్థులకి మరి వాళ్ళకి నాలెడ్జ్ దాని మీద కూడా ఉండాలనే ఉద్దేశంతో ఎక్స్టెన్సివ్ లైబ్రరీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు ఆరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఆరల్ టాక్ అని మరి చెన్నై బేస్డ్ కంపెనీతో టైప్ కావడం, వాళ్ళొక ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ని మనకు ప్రొడ్యూస్ చేయడం, దీని ద్వారా విద్యార్థుల్లో ఇంగ్లీష్ వొకాబులరీ, మరి లాంగ్వేజ్ ఎఫిషియన్సీ, అలానే డ్రాఫ్టింగ్ అదర్ స్కిల్స్ని కూడా విద్యార్థుల్లో పెంపొందించడానికి ఈ ఇంగ్లీష్ ల్యాబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మరి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి సహకరించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి, అలానే మా ఉపాధ్యాయ వర్గానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు లైబ్రరీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ అండ్ మ్యాథమెటిక్ ల్యాబ్ ఇనాగ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. పిల్లల్లో థియరీ అనేది స్ట్రాంగ్గా ఉండడంతో పాటు లాంగ్ లాస్టింగ్ మెమరీ ఆఫ్ థియరీ, వాట్ హ్యాపెన్స్ ఇన్ థియరీ, దాన్ని ప్రాక్టికల్గా చేస్తేనే చాలా కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు, సుధాకర్ గారు కానీ మేడం అయినా వీళ్ళందరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక సైన్స్ ల్యాబ్ని అండ్ మోరోవర్ లాంగ్వేజ్ యాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ నీడ్ ఆఫ్ ద అవర్. ఇప్పుడు మన వాళ్ళు అబ్రాడ్ పోవాలన్నా, మన వాళ్ళు హయ్యర్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అలాంగ్ విత్ పీపుల్ స్టేయింగ్ అవుట్ సైడ్, ఎందుకంటే యూకేలో ఉండేవాళ్ళు, యూఎస్ ఉండే వాళ్ళతో సమానంగా ప్రోగ్రెస్, ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ ప్రోగ్రెస్ కావాలన్నా కూడా ఈ ఒక ఇనిషియేటివ్ చాలా అవసరం. ఆ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు నేను మేనేజ్మెంట్కి ఎంతో అభినందిస్తున్నాను. పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో పెద్దరాత్రి పండుగను పురస్కరించుకుని పట్టణంలోని పోలీసులు శాంతి ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇన్ఛార్జి డీఎస్పీ రామాంజనాయక్ ఆధ్వర్యంలో పట్టణంలోని సిఐలు, ఎస్ఐలు ప్రత్యేక పోలీసు బలగాలతో పురవీధుల్లో మార్చ్ ఫాస్ట్ చేపట్టారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసినట్లు 1వ పట్టణ సిఐ ఓబులేసు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈరోజు నంద్యాల పట్టణంలో పెద్దరాత్రి సందర్భంగా మా నంద్యాల ఎస్పీ గారి ఆదేశాలపైన నేను మా నంద్యాల సబ్ డివిజన్లో ఉన్న సిఐలు ఎస్ఐలు సిబ్బంది స్పెషల్ పార్టీ ఏపీఎస్పీ సుమారు 300 మంది సిబ్బందితోటి వన్ టౌన్ పరిధిలో అన్ని చోట్ల పికెట్లు పెట్టుకుని పెట్రోలింగ్ చేస్తూ ఎక్కడ కూడా చిన్న సంఘటన జరగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ముందు జాగ్రత్తగా ప్రాపర్గా ఫ్లాగ్ మార్చ్ చేసి ముస్లిం సోదరులందరికీ పెద్దరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్లిం సోదరులందరూ ప్రతి ఒక్కరూ ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగ సందర్భంగా పెద్దరాత్రి పండుగను సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా పోలీస్ డిపార్ట్మెంటు కోరుకుంటూ ఏ చిన్న సంఘటన జరగకుండా మీ సపోర్టు మాకు మీ సహకారం ఉండాలని కోరుచున్నాం. రంజాన్ మాసంలో ఈరోజు రాత్రి బడే రాత్రి అయినందున పోలీసులు మన ఎస్పీ నంద్యాల ఎస్పీ గారైనటువంటి వీరారెడ్డి గారు సార్ యొక్క ఉత్తర్వుల మేరకు ఇన్ఛార్జ్ డిఎస్పీ అయినటువంటి రామాయణ నాయక్ ఆధ్వర్యంలో టౌన్ సిఐ నేను చాలామంది సిఐలు ఎస్ఐలు దాదాపు ఒక 150-200 మంది వరకు పోలీస్ సిబ్బందితో రాత్రి బందోబస్తు నిర్వహించడం జరుగుతున్నది. ఈ బందోబస్తు సందర్భంగా సోదరులందరికీ తెలియజేసేది ఏమంటే దయచేసి మీరు ప్రేయర్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఇక్కడ ఉండకోకుండా ఇళ్ళకి పోయి రెస్ట్ తీసుకొని లేదంటే ప్రేయర్లు ఇంకా కంటిన్యూ చేసుకునే వాళ్ళు మసీదుల్లోనే ఉండాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అల్లరిమొక్కలు ఎవరైతే పిల్లలు ఇది ఉన్నారో వాళ్ళకు వార్న్ చేసేది ఏమంటే మీరు స్ట్రీట్ లైట్లు పగలగొట్టడం కానీ బల్బులు పగలగొట్టడం కానీ అది ఇది చేస్తే ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ఉన్నాయి, దాన్ని వెరిఫై చేసి మీ పైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. అలాగే ఏదైతే మోటార్ సైకిల్స్ ఉన్నాయి, మోటార్ సైకిల్స్లో ట్రిపుల్ రైడింగు, సైలెన్సర్ తీసి తిరగడము ఇవన్నీ తీయడం వల్ల మీరు చేసే విలజేసలకు అతిచేసలకు ఇంకో ప్రాణం బలయ్యి లేదంటే మీలోనే ఏదైనా యాక్సిడెంట్ జరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంది. కాబట్టి దయచేసి అట్టి పరిస్థితుల్లో తీసుకొని రాకూడదు. ప్రశాంత వాతావరణంలో ఈ బడే రాత్ జరుపుకొని ఆ అల్లా ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శిల్ప మహిళా శాఖ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ మహిళా నేత నాగిని రవిసింగారెడ్డి గురువారం రాత్రి 36వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులోని ఓ వీధిలో ప్రజలకు అసౌకర్యంగా ఉన్న చెట్టును తొలగించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. అనంతరం రామకృష్ణ విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు వసతులను పరిశీలించి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పాఠశాల యాజమాన్యానికి చెప్పారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో మీ అండ్ మామ్స్ షోరూం ప్రారంభం. నగరాలకు ధీటుగా షోరూంల ఏర్పాటు సంతోషకరమన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్పా మహిళా సహకార్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి. ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో 10 మంది అరెస్ట్. భవిష్యత్తులో ఘటనలు పునరావృతం కానివ్వమన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. పేదల వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. 37వ వార్డులో నిరుపేదలకు దుస్తులు పంపిణీ. ఈద్ ఉల్ ఫితర్ను పేదలు సంతోషంగా జరుపుకోవాలన్నదే సంకల్పమన్న కౌన్సిలర్ సంజీద, వైఎస్ఆర్సీపీ నాయకుడు యూసుఫ్. ఆల్మేవా ఆధ్వర్యంలో పేదలకు రంజాన్ కిట్లు పంపిణీ. భవిష్యత్తులో మరిన్ని సేవలను అందిస్తామన్న నేతలు అబులైజ్ సమద్. ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ను కలిసిన జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, ఎస్పీ రఘువీరారెడ్డి. శ్రీ సంకల్ప పాఠశాలలో వరల్డ్ ఆఫ్ నాలెడ్జ్ ల్యాబ్లు ప్రారంభం. ల్యాబ్ల ఏర్పాటుతో పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చన్న డాక్టర్ రాకేష్ రెడ్డి, సుధాకర్. పట్టణంలో పోలీసుల శాంతి ర్యాలీ. బడేరాత్ను సంతోషంగా జరుపుకోవాలన్న సిఐ ఓబులేసు. 36వ వార్డులో పర్యటించిన శిల్పా మహిళా సహకార్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.